ఎక్కడికి వెళ్ళినా ఉచిత బస్సు సౌకర్యం ఏర్పాటు ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉచిత బస్సు పథకం సౌకర్యాన్ని కానీ ఉచిత బస్సు సౌకర్యాన్ని కానీ ఆర్టీసీ బస్సు ఎక్కడికి వెళ్ళినా మన జగిత్యాలకు పోయినా మన కొండగట్టుకు పోయినా లేదా మన చుట్టాలకి పోయినా ఆర్టీసీలో ఏ సోదరిమని ఎక్కినా కూడా ₹1 కూడా వాళ్ళు ఛార్జ్ పే చేయకుండా జీరో టికెట్ ద్వారా ఉచిత బస్సు సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 200 యూనిట్ల వరకు ఎవరైతే గ్రామాల్లో కరెంటు వాడుకుంటుందో వాళ్ళు ఎవరు కూడా కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ 200 యూనిట్ లోపు అంటే ఎక్కువ కాలితే వాళ్ళు కరెంటు బిల్లు కట్టాలి. ఆ విధంగా ఈ గొల్లపల్లి మండలంలో చాలా గ్రామాల్లో ఉచిత కరెంటు ఏదైతే సదుపాయాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పెద్ద రేవంత్ రెడ్డి గారికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ₹500 గ్యాస్ సిలిండర్ ఇలా 900, 1100, 1200 గ్యాస్ సిలిండర్ ఉంటే కేవలం ₹500 గ్యాస్ సిలిండర్ కూడా ఆ పథకాన్ని కూడా అమలు చేస్తున్న విషయాన్ని కూడా మనం చేసుకుంటూ ₹10 లక్షల ఏదైతే రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా అమలు చేస్తుంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాము, చేసిన పనులు అంతేనా ఆటో పట్టుకుని ఆ లీడర్లను పట్టుకుని పోవాలి. ఇవాళ మేము ఇస్తున్నాం లీడర్లందరం కలిసి మా లబ్ధిదారులకు నేరుగా మిగులుతాను సాయం ప్రతి నెల ఎప్పుడు చెక్కులు వస్తేప్పుడమ్మా మండల హెడ్ క్వార్టర్లో ఇక్కడ వైశ్యభవన్ ఉంటే వైశ్యభవన్ ఎక్కడ ఉంటే అక్కడ మీటింగ్ పెడతాము. ఇక్కడ మా కాంగ్రెస్ పార్టీ సంబంధించి కుటుంబ పెద్ద మనుషులు కానీ మా ఎక్కడ మా శ్రేయరాజు అందరం కలిసి ఇలా ఆదివారం అధికారులు రాలే మరి అధికారులు వస్తుంది ఆదివారం పాటు వాళ్ళు రాలే. ఏదేమైనా ఇవాళ 105 మందికి ముఖ్యమంత్రి సహాయానికి ₹32 లక్షల చెక్కులు ఏదైతే అందజేసే విధంగా శాంక్షన్ ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు. అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో కూడా మన గ్రామాల్లో చాలామంది పెద్దలు వచ్చి వివిధ గ్రామాలకు సంబంధించిన అందరూ మీ ఎమ్మెల్యేగా నేను అన్నగా ఒకటే మాట చెప్తున్నా, మా చెల్లెలు కూడా వచ్చింది, మా సోదరి వాళ్ళు వచ్చింది, మా తోడబుట్టిన చెల్లెలాగా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో పేదవాళ్ళందరికీ ఇంద్రమ ఇల్లు కట్టుకోవాలనుకుంటామా నేను ప్రతి ఊరు గ్రామానికి నేను వస్తా, గ్రామ సభ పెట్టి ఎవరైతే పేదోళ్ళు ఉంటారో పేదోళ్ళకి ఇంద్రమ ఇల్లు పడుతుంది. లిస్టుల పేరు మాకు రాలేదు, లిస్టుల పేరు మా పేరు లేదు, లిస్టుల పేరు మా పేరు రాయలేదని ఎవరు కూడా ఆందోళన పడద్దు, ఎవరు కూడా అధైర్యపడద్దు. ఎందుకంటే ప్రభుత్వ పరంగా ఇంద్రమ ఇల్లు ఏదైతే ఇంద్రమ ఇల్లు ఇచ్చే ఒక పథకం గతంలో ఈ రోజు అందరూ 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉంటే ఆ రోజు ఏమన్నారమ్మా టీఆర్ఎస్ నాయకులు మీటింగ్లో పెట్టి మేము డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాం అల్లుడు వస్తే వేయడం అనుకుంటాడు అని చెప్పి 15 వచ్చేలే అలా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎవరికైనా వచ్చిందా? రేపు ఇందిరమ్మ ఇల్లు మీ లక్ష్మణ్ కుమార్గా మీ అన్నగా నేను నాకు ఓటేస్తే నేను ఎమ్మెల్యే అయినా మీ అందరి దయతో పథకం వచ్చిన పేదవాళ్లకు అందజేసే విధంగా మా అధికారులు మా కాంగ్రెస్ పార్టీ మా నాయకులు అందరం కలిసి పేదవాళ్ళకు ఇష్టం మీరు మనందరూ కూడా మీకు ఏ గ్రామంలో ఆ గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు ఇవ్వబడుతున్న విషయాన్ని మా మీడియా బుక్కుల ద్వారా మనం మనం చేసుకుంటూ ఎవరు కూడా మా పేరు లేదు మేము పేదవాళ్ళమైన ఇందిరమ్మ ఇల్లు రాలేదని ఆందోళన పడుతుంది. ప్రతి ఇల్లు కూడా పేదవాళ్ళకు గ్రామసభ ద్వారా ఆ గ్రామసభలో ఎన్నిక చేసుకొని అక్కడిదక్కడనే ఇందిరమ్మ ఇల్లు ఇవ్వబడుతున్న విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ ప్రతి ఇందిరమ్మ ఇల్లు ప్రకారానికి ప్రభుత్వ నిబంధనల అనుగుణంగా యాప్ ద్వారా ఎక్కడైతే మీరు కాలేజీలో ఇల్లు కట్టుకుంటారో యాప్ ద్వారా ఫోటో తీస్తే ₹5 లక్షల పునాది తీస్తే ₹1 లక్ష, గోడలు చెప్తే ₹2 లక్షలు, స్లాబ్ వేస్తే ₹3 లక్షలు, 4 లక్షలు, మన మొత్తం అయిపోతే 5 లక్షల దశల వారీగా ప్రభుత్వం చెల్లిస్తుంది. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీ అన్నగా నేను అందజేసే విధంగా నేను మీ అందరి సహకారంతో ప్రభుత్వంతో ఎవరైతే అర్హత ఉన్న పేదవాళ్ళకి ఇవ్వబడతారు విషయాన్ని మరొకటి తెలియజేసుకుంటూ చివరిగా రేషన్ కార్డు కూడా కొత్త రేషన్ కూడా ఎవరు అర్హత ఉన్న వాళ్ళందరూ కూడా ఆ గ్రామాలకు రేషన్ కార్డు ఇవ్వబడతారని మరొకసారి మనం చేసుకుంటూ పథకం వచ్చిన పేదవాళ్ళకు అందజేసే విధంగా మా అధికారులు మా కాంగ్రెస్ పార్టీ మా నాయకులు అందరం కలిసి పేదవాళ్ళకు ఇష్టం మీరు మనందరూ కూడా మీకు ఏ గ్రామంలో ఆ గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు ఇవ్వబడుతున్న విషయాన్ని మా మీడియా బుక్కుల ద్వారా మనం మనం చేసుకుంటూ ఎవరు కూడా మా పేరు లేదు మేము పేదవాళ్ళమైన ఇందిరమ్మ ఇల్లు రాలేదని ఆందోళన పడుతుంది. ప్రతి ఇల్లు కూడా పేదవాళ్ళకు గ్రామసభ ద్వారా ఆ గ్రామసభలో ఎన్నిక చేసుకొని అక్కడిదక్కడనే ఆ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వబడుతున్న విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ ప్రతి ఇందిరమ్మ ఇల్లు ప్రకారానికి ప్రభుత్వ నిబంధనల అనుగుణంగా యాప్ ద్వారా ఎక్కడైతే మీరు కాలేజీలో ఇల్లు కట్టుకుంటారో యాప్ ద్వారా ఫోటో తీస్తే ₹5 లక్షల, పునాది తీస్తే ₹1 లక్ష, గోడలు చెప్తే ₹2 లక్షలు, స్లాబ్ వేస్తే ₹3 లక్షలు, 4 లక్షలు, మన మొత్తం అయిపోతే 5 లక్షల దశల వారీగా ప్రభుత్వం చెల్లిస్తుంది. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీ అన్నగా నేను అందజేసే విధంగా నేను మీ అందరి సహకారంతో ప్రభుత్వంతో ఎవరైతే అర్హత ఉన్న పేదవాళ్ళకి ఇందిరమ్మ ఇవ్వబడతారు విషయాన్ని మరొకటి తెలియజేసుకుంటూ చివరిగా రేషన్ కార్డు కూడా కొత్త రేషన్ కూడా ఎవరు అర్హత ఉన్న వాళ్ళందరూ కూడా ఆ గ్రామాలకు రేషన్ కార్డు ఇవ్వబడతారని మరొకసారి మనం చేసుకుంటూ ముఖ్యమంత్రి సహాయాన్ని చెక్కులు తీసుకునేటువంటి లబ్ధిదారులందరికీ కూడా ప్రతి కుటుంబానికి సోదరిమణి చెల్లెలకు ఇక్కడ ఉన్నటువంటి వివిధ గ్రామ పెద్దలకు మా యువ మిత్రులకు అదేవిధంగా వేదికపై ఉన్నటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ
కుటుంబ సభ్యులకు అందరికీ కూడా పేరు పేరున అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు సుమారు 32 లక్షల రూపాయలు అంటే 105 మందికి ముఖ్యమంత్రి గారు వారి సహాయాన్ని గురించి మనం హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకొని ఆ వైద్యపరంగా మెడికల్ బిల్స్ ఏదైతుందో ఆ మెడికల్ బిల్ల మీద 30% అంటే ఆ యొక్క ప్రపోర్షనల్ ఆ శాతం ప్రకారం 130% అంటే 100 లక్ష రూపాయలు ఖర్చు అయితే 30,000 రూపాయలు. ఆ విధంగా మెడికల్ బిల్లులు ఈరోజు సుమారు ఈ గ్రామానికి మండలానికి సంబంధించిన వివిధ గ్రామాలకు 100 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ లబ్ధిదారులు వచ్చినారో వారికి ఎవరైతే రాని వాళ్ళకు కూడా మా స్థాయి పిఎం పొద్దున వచ్చి వీడియో ఆఫ్లో అవి ముందే హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఇంకా రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో మన గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ కూడా మనం చూసుకుంటున్నాం. ఎవరైతే చెప్తూ ఉండి ఈ ఎండకు రాకపోయే ఇంట్లో పనికి రాని వారి కుటుంబాలకు కూడా ఆ ఎంపీడీఓ ద్వారా ఆ చెట్లు కూడా ఇవ్వబడుతున్న విషయాన్ని కూడా మనం చేసుకుంటూ ఈరోజు కూడా రాష్ట్రంలో ఎవరు కూడా నిర్మించారమ్మా. ఏ ముఖ్యమంత్రి గారు కూడా ఇట్లా ముఖ్యమంత్రి సహాయాన్ని చెక్ పెట్టుకుంటే తక్షణమే వారికి సంబంధించిన సహాయానికి ద్వారా ముఖ్యమంత్రి సహాయానికి ద్వారా చెక్కులు ఎక్కడ పెండింగ్ లేకుండా ఇవ్వడం జరుగుతుంది. దానిలో భాగంగా కళ్యాణ లక్ష్మి పథకం కూడా మరి గతంలో ఏదైతే కళ్యాణ లక్ష్మి రోజులకు నిద్రపోతే ఆగాల్సి ఉండే ఎక్కువ ఆలస్యం కూడా సకాలంలో కూడా కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇవ్వబడుతుంది. అదేవిధంగా మీ అందరికీ తెలుసు మా సోదరి వాళ్ళు ఇక్కడ